వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈసారి రోజాకు నగరీ టికెట్ లేనట్టేనా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. గత కొంతకాలంగా ఇదే ప్రచారం జరుగుతోంది రోజాకు సంబంధించి. తన ప్రచారం ఎంత జరుగుతున్నా తను మాత్రం మిగతా విషయాల మీద ఫోకస్ పెట్టదు. ఓన్లీ తన నోటి మీద మాత్రం ఫోకస్ పెడతా ఉంది. అందుకే ఏదో ఒక రూపంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటుంది వైఎస్ఆర్సీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఇష్యూని సైడ్ చేయాలంటే రోజా లాంటి వాళ్ళని ముందు పెట్టి డ్రామాలు ఆడుతూ ఉంటారు. అందుకే పూర్తి స్థాయిలో తాను చెడ్డ కోతి వనమల్లా చేర్చిందని చెప్పేసి మొత్తం రోజా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని కూడా సమాజ్ చేయించిందాకా ఆమె ఈరోజు రాజకీయాలను తప్పుకునేలాగా మనకు కనిపించట్ల. కానీ ఈరోజు స్థానికంగా నగరిలో ఉన్న పరిస్థితులు రోజాకి ఎదురు తిరుగుతూ ఉన్నాయి. అందుకే ఈసారి అసలు రోజాని నగరి టికెట్ నుంచి పోటీ చేయించరు అన్న ప్రచారం జరుగుతోంది. వీలైతే ఆమెను ఎంపీగా పంపిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది వైఎస్ఆర్సీపీ వైపు. అసలు అక్కడ స్థానిక ఈక్వేషన్స్ ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా మారి అంటే అందుకు ఆమె సెల్ఫ్ గోల్సే కారణం. ఈవిడ టీడీపీ నుంచి వచ్చారు. టీడీపీ నుంచి 2 సార్లు పోటీ చేశారు ఆవిడ. 2 సార్లు నగర్ నుంచి, అదేవిధంగా చూస్తే ఒకసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. టీడీపీ నేతలే తన ఓటమికి కారణం అంటూ ఎప్పుడు బావురమంటా ఉండేవాళ్ళు ఆ పార్టీలో ఉన్నన్ని రోజు. తెలుగు మహిళా అధ్యక్షుల పదవి కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచిన తర్వాత ఆయన బొకే ఇచ్చారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఆయన జైలుకి వెళ్ళారు. గంగాభవాని లాంటి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉండి వార్న్ చేశారు. ఈవిడ ఐరన్ లెగ్ అని ఇమేజ్ ఇచ్చింది కూడా ఆవిడే. సో దెన్ అక్కడి నుంచి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళి ఆ పార్టీలో చేరితే ఆవిడకి మళ్ళీ మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కొల్లి నిర్మలా ఉంటే ఆమెను తీసి పక్కన పడేసి ఈమెకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. ఇక 2014లో ఫస్ట్ టైం నగరం నుంచి గెలిచారు గాలి ముదుకృష్ణ ఆయన్ని ఓడించి. 2019లో ఆయన కొడుకైన గాలి భానుప్రకాష్ను ఓడించి కూడా ఆమె మరోసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను రీసెంట్గా ఒక బయట చూశాను. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు రోజాని చాలా అన్యాయంగా కోడెల శివప్రసాద్ ఆ రోజు సస్పెండ్ చేశారు అని. ఇలాంటి నేతలకు నిజంగానే బుద్ధి బుర్ర రెండు ఉండవు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ ఆ రోజు స్పీకర్ స్థానంలో ఉన్నారు ఆయన. రోజా హావభావాలు ఒకసారి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆ రోజు రోజా బిహేవ్ చేసిన విధానాన్ని ఒకసారి వీడియో తీయించి వీడియో తెప్పించుకొని అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది అది తెప్పించుకొని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో వాళ్ళ మీడియా ఆఫీస్లో డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది రోజా ఎంత దారుణంగా బిహేవ్ చేసింది ఆ రోజు అనేది. ఆ రోజు పీతల సుజాత మంత్రిగా ఉంటే ఆమె హావభావాలతోని చాలా దారుణంగా ఆమెను ఎగతాళి చేసి గేలి చేసే ప్రయత్నం చేసింది. ఇంకా చాలా దారుణాలు చేసింది. అనితని కూడా హ్యూమిలేట్ చేశారు ఆ రోజు హోంమంత్రిగా. ఇప్పుడు హోంమంత్రిగా ఉండి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న అనితను ఆవిడ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు అసెంబ్లీ వేదికగా. సో ఇవన్నీ అంబటి రాంబాబు చూస్తే ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలా. ఆ పార్టీలో ఇంతమంది లీడర్లు ఉన్నారు బూతులు మాట్లాడేవాళ్ళు. నాని దగ్గర నుంచి వంశీ దాకా, రోజా దగ్గర నుంచి అటు ద్వారంపూడి దాకా. అంబటి రాంబాబు ఎప్పుడు కూడా అటు అసెంబ్లీ అయినా ఇటు బయట అయినా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతూ ఒక్కోసారి ఎక్స్టెంపోగా మాట్లాడతారేమో కానీ ఏ రోజు ఆయన నోట్లోంచి ఒక బూత్ కూడా వచ్చి ఉండదు అంబటి రాంబాబు నోట్లోంచి. సరే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు అంటారా, దానికి ఉన్న వీక్నెస్ అయి ఉండొచ్చు. కానీ ఏ రోజు కూడా అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఆయన హుందాగానే ఉన్నారు. పొరపాటున ఎప్పుడు ఆయన బూతులు మాట్లాడిన సందర్భాన్ని అయితే మనం చూడం మిగతా లీడర్స్ లాగా. మరి అలాంటి నేతను ఈరోజు రోజాని వెనకేసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడో చూశాను సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న తర్వాత రోజా గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే ఆ అంశం పక్కన పెడితే ఈరోజు రోజాకి అంత ప్రతికూల పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయంటే మంత్రిగా ఉండి రెండోసారి ఎస్పెషల్లీ గెలిచిన తర్వాత ఆమె చేసిన అరాచకాలే. టీటీడీ ఏదైతే ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే రోజా భాగవతాలన్నీ బయటపడతాయి. టీడీటీలో అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో తన మంత్రి పదవిని ఎంతమందిని ప్రోటోకాల్స్ చేయించింది, ఎంతమందిని దర్శనాలు చేయించింది అనేది మొత్తం తీగలాగాల ఈరోజు. అంతేకాదు క్యాబ్ చైర్మన్ అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డం పెట్టుకొని 140 కోట్లు కొడిశారు ఇద్దరుని. ఈరోజు అనిమిన్ రవినాయుడు కూడా ఎండార్స్ చేస్తున్నారు రోజా అండ్ సిద్ధార్థ్ ఇద్దరు అరెస్ట్ కాబోతున్నారని. ఇవి కాక టూరిజం శాఖ మంత్రి రిషికొండ మినిస్టర్గా ఉండి వైజాగ్ రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకోవడానికి ఆవిడ పర్మిషన్ ఇచ్చింది. అందుకు ప్రతిఫలంగా ఆవిడకి బెంచ్ కార్ ఇచ్చారని చెప్పి భానుప్రకాష్ ఇటీవల బాంబు కూడా పేల్చున్నారు. సో కారణాలు ఏవైనా బట్ ఒక టూరిజం శాఖ మినిస్టర్గా ఉండి ఆవిడ ఆ భవనాలకి అనుమతులు ఇవ్వడం చాలా బ్లండర్. సో ఇలా ఎన్నో అరాచకాలు ఉన్నాయి రోజా ఖాతాలో. సరే ఇవన్నీ పక్కన పెడితే పెద్దిరెడ్డితో థ్రెట్ ఎప్పటి నుంచో ఉంది, పొలిటికల్ థ్రెట్. ఎన్నోసార్లు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు కానీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవాలి. ఎందుకంటే వెన్ కంపేర్డ్ విత్ రోజా పెద్దిరెడ్డి ఆయనకి ప్రయారిటీ అవుతారు జగన్మోహన్ రెడ్డికి, రోజా కాదు. రోజా కాలేదు కూడా. ఇక మొన్నటి ఎన్నికల్లో 45,000 ఓట్లతో ఓడిపోయింది ఆమె నోటి దురుసు కారణంగానే. ఇట్లాంటి ఒకరిద్దరు నేతలే వైసీపీ నిండా ముంచేశారు మొన్నటి ఎన్నికల్లో. అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఉండేది పాపము ఆ పిడికడ మందే ఇలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. కానీ ఆ పిడికడ మంది కారణంగానే పార్టీ ఈరోజు డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దెన్ మొత్తం రోజా ఓడిపోయిన తర్వాత గ్రౌండ్ చాలా ఖాళీగా ఉంది, నగరం అంతా పీస్ఫుల్గా ఉంది. కానీ ఏదో ఒక ఇష్యూలో ఆమెతో మాట్లాడించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఆవిడ మళ్ళీ పార్టీలో యాక్టివ్ కావాలంటే పెద్దిరెడ్డి వర్గాన్ని సస్పెండ్ చేయాలని కోరితే జగన్మోహన్ రెడ్డి కేజే కుమార్ని, కేజే శాంతిని సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి మళ్ళీ ఆవిడ రెచ్చిపోతూ ఉంది.
ఇటీవల నిండ్రా విజయపురం మండలాలకు సంబంధించిన ఎంపీపీ ఎలక్షన్ల తర్వాత ఆమె ఏ స్థాయిలో ఏ భాష వాడిందో మనం చూసాం. అందుకే ఆవిడని మొహం మీద మొహం పగిలేలాగా ఆ నేతలంతా వచ్చి ఏదైతే రెడ్డి గారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎంత వైరల్ అయిందో ఆ ప్రెస్ మీట్ అసలు. వాళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం భాగోతం మొత్తాన్ని చిన్నతనం నుంచి బయట పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. వాళ్ళు ఇంకో శబ్దం చేశారు. ఈవిడ పార్టీలో ఉంటే నీ బతికి ఇంతే అని జగన్మోహన్ రెడ్డికి తీసి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఆవిడ అసలు నగరిలో ఎలా అడుగు పెడుతుందో చూస్తాం. అసలు నగరి టికెట్ ఆవిడకి ఇస్తే అప్పుడు మేమేం చేస్తాం, ప్రూవ్ చేస్తాం అని చెప్పి కూడా సవాల్ చేయడం జరిగింది. సో ఇంత వ్యతిరేకత ఆమె మీద ఇంపోజ్ అవుతా ఉంది. అక్కడ పెద్దిరెడ్డి వర్గం కూడా రోజాను వ్యతిరేకిస్తూ ఉంది, ఇటు మిదిరెడ్డి వర్గం కూడా. అందుకే ఈసారి రోజాకు నగరి టికెట్ ఇవ్వరు అన్న ప్రచారం జరుగుతోంది. దట్ ఆవిడ అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లా నగరీ యాక్టివిటీస్లో. ఎక్కువగా ఆవిడ చెన్నైకే పరిమితం అవుతా ఉన్నారు. అందుకే ఈసారి పూర్తిగా రోజాని నగరీ నుంచి కాకుండా వేరే ఆప్షన్లో పెడదామని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని చెప్తా ఉన్నారు. లెట్స్ సీ ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందా, రోజా లాంటి వాళ్ళు అసలు ఎంతవరకు ఈ విషయంలో కన్విన్స్ అవుతారు, ఇది నిజంగానే కార్యరూపం దాలుస్తుంది అనేది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.